మీరు ఎంత తగ్గినా కూడా మీ ఫేస్ లో ఆ బ్యూటీ, ఆ గ్లామర్, ఆ షైన్ అవన్నీ మాత్రం ఏం తగ్గలేదు. చాలా మందికి అలా జరుగుతుంది. మామూలుగా 2 days మామూలుగా అన్నం తినకుండా ఏదైనా జ్వరం వస్తేనే అసలు మొహం ఎత్తి చూడకుండా చెప్తున్నాను కదా. డైట్ చేయడం వేరు, డైట్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం వేరు. డైట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే సడన్ గా ఇప్పుడు 2000 క్యాలరీలు తీసుకుంటున్న సడన్ గా 500 క్యాలరీలకు వస్తే ఏమవుతుంది? అది 2000 నుంచి 1500 రండి, 1500 నుంచి 1000కి రండి. క్యాలరీలే కాదు, క్యాలరీస్ ఆర్ నథింగ్. మీరు తీసుకున్న 60 grams ప్రోటీన్ వెళ్ళాలి, దానికి ఎంత కార్బోహైడ్రేట్ వెళ్తున్నారు, ఎంత తీసి ఇట్స్ రేషియో. ఆ రేషియో ప్రకారం వెళ్ళినంత కాలం ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఒకవేళ కావాలనుకుంటే డాక్టర్ని అడిగి మల్టీవిటమిన్స్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ నేను ఎప్పుడు చెప్పేది ఐ హావ్ చీజ్ అండ్ పన్నీర్, అవి అసలు ఎప్పుడు వదలను నేను. సో మీ డైట్ ఏంటి మామూలుగా జనరల్లీ పొద్దు నుంచి రాత్రి వరకు ఫుడ్ విషయంలో మీరు ఎటువంటి సైకిల్ ని ఫాలో అవుతారు? యాక్చువల్లీ ఇప్పుడు తీసుకునే డైట్ అయితే మార్నింగ్ లేవగానే ఫిగ్స్ అండ్ డేట్స్ తీసుకుంటానండి. ఓకే. దాంతో పాటు ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ అ ఫ్రూట్. విచ్ ఫ్రూట్? ఎనీథింగ్, దానిమ్మో, పపాయ, ఎక్సెప్ట్ బనానా. సమ్ టైమ్స్ బనానా కూడా, బట్ సపోటా, మ్యాంగో ఇవన్నీ తినకూడదు. ఇవన్నీ మ్యాంగో అవన్నీ షుడ్ నాట్ టేక్ బనానా కదా. ఫ్రూట్ తీసుకుంటాను. దెన్ మజ్జిగలో ఓట్స్ కలుపుకుంటాను. నాకు పాలలో పడదు, సో మజ్జిగలో కొంచెం నింబు అంతా పిండుకొని. పాలు చాలా ఇంపార్టెంట్ అంటారు కదా మజ్జిగ. ఐ టేక్ టీ అలా తీసుకుంటాను, తీసుకుంటాను. అదర్వైజ్ ప్రోటీన్ పౌడర్స్ ఏమైనా కలుపుకొని తీసుకుంటాను. సో ఈ ఫ్రూట్ తర్వాత మజ్జిగ తీసుకుంటా. దెన్ బిఫోర్ మై లంచ్ ఒక చిన్న సలాడ్, ఏదైనా చిన్న సలాడ్ లైక్ 12 o'clock కి. దెన్ ఐ జస్ట్ హ్యావ్ 1 roti విత్ వెజిటబుల్, నో దాల్. దాల్ కూడా చాలా మంది తెలియక కూర్చుని కప్పులు తింటా ఉంటారు. దాల్ కూడా ఎంత మటుకు అంత మటుకే తినాలి. సీరియస్లీ చాలా మందికి తెలియదు. దాంతో పాటు కొంచెం రైస్ కూడా తినకూడదు అంటే ఎప్పుడైనా అంటే షూట్స్ లో ఉన్నప్పుడు బాగా అట్లా డల్ అనిపించినప్పుడు తింటాను. బట్ బెటర్ దానికంటే క్వినోవా వచ్చింది కదా ఇప్పుడు, దట్ ఈస్ వెరీ గుడ్. ఆర్ గోధుమన్నం ఈస్ వెరీ గుడ్. బ్రౌన్ రైస్ చాలా మంచిది, బట్ నేను తినలేను, నాకు ఎందుకో సెట్ అవ్వలేదు. కొంతమందికి యాక్చువల్ నచ్చదు. కర్డ్ లో ఎస్పెషల్లీ ఈ పోర్షన్ ఉన్న వాళ్ళకండి, దిస్ హియర్ నాకు ఇదే ప్రాబ్లం. దెన్ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, కర్డ్ లో కలుపుకుంటే తింటే ఫ్యాట్ బర్నింగ్ కొన్ని ఉంటాయి ఫుడ్స్, యాక్చువల్లీ మనకు తెలియదు అవి. అంటే ఇవన్నీ కూడా కలర్స్ లో చెప్తారా, ఇలా చేస్తే ఇలా అవుతుంది? సెమినార్స్ కండక్ట్ చేస్తారు, ఇది బాగుంది. సో డైట్ ఉంటుంది. దెన్ ఐ విల్ టేక్ ప్రోటీన్ షాట్. వర్కౌట్ కి ముందు మాత్రం ఖచ్చితంగా ప్రోటీన్ షాట్ తీసుకుంటా, విచ్ హ్యాస్ ఒక షాట్ లో 26 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. చేసేసి నేను వర్కౌట్ కి వెళ్తాను. దాని తర్వాత డిన్నర్ ఇట్ విల్ బి లైక్ గ్రిల్డ్ పనీర్ అవ్వచ్చు, ఏదో ఒక ప్రోటీన్ ఇస్ మెయిన్. ఓకే.